ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామా అని బాధపడే పరిస్థితి నెలకొనుంది. ఒకవైపు తీసుకుంటే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా వాళ్ళకి నిట్ట నిలువుగా మోసం చేశారు. ఈ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. సూపర్ సిక్స్లన్నీ కూడా ఈరోజు తొంగలో తొక్కిన పరిస్థితి. ఈరోజు మహిళల రక్షణకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి. ఇలాగే కొనసాగితే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ప్రజల కోసం మహిళల తరపున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ అవి చేతల్లో ఎక్కడా కనిపించలేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది, ఇంకా మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పారు.